పిల్లలందరికీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మొన్న జరిపిన స్టడీస్లో కానీ వాటిల్లో 10లోంచి ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఆల్మోస్ట్ బ్రెత్లెస్నెస్ కానీ లేకపోతే ఒబిసిటీకి కానీ అంటే ఎక్కువ బరువుకు కానీ బాధపడుతున్నారు. సో ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో మనం డెఫినెట్లీ స్పోర్ట్స్కి ఎక్కువ టైం కేటాయించాలి, ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ టైం కేటాయించాలి. అండ్ దీనికి మనం డెఫినెట్లీ స్కూల్స్లో కానివ్వండి, ఇంటికి వచ్చిన తర్వాత టైం కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్పొరేట్ టోర్నమెంట్స్ కానీ లేకపోతే స్కూల్ టోర్నమెంట్స్ కానీ అన్ని విధాలుగా పిల్లల్ని పెద్దవాళ్ళని స్పోర్ట్ కానీ ఫిజికల్ యాక్టివిటీకి కానీ ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. పార్కులు కానివ్వండి, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, చిన్న చిన్న ట్రెక్కింగ్ కానీ ఇలాంటివి అన్నీ కూడా మనం ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ ఉందో డాన్స్, మ్యూజిక్ కానీ ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకొని వీటన్నిటినీ మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం మన సమాజానికి ఎంతకైనా ఉందని నేను భావిస్తున్నాను. మనకి ఈరోజు ఇలాంటి ఈవెంట్ ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషం. దీనివల్ల కార్పొరేట్స్ చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయటం, వాళ్ళకి వివిధ స్ట్రెస్సెస్ ఉంటాయి, వాటన్నిటి నుంచి కూడా ఒక ఉపశమనం తేటానికి ఇది సాధ్యం అవుతుంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చేసుకోవాలి, ఎక్కువ మంది కార్పొరేట్స్ పార్టిసిపేట్ చేయాలని నేను భావిస్తున్నాను. అలాగే మనకి ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సంస్థల్లో కానివ్వండి లేకపోతే మనకి ఎగ్జామినేషన్ విధానంలో కానీ మనకి ఆటల ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది. ఇలాంటి ఈరోజు మనకి ఒబెసిటీ కానివ్వండి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పిల్లలకి వివిధ అడిక్షన్స్ కానీ వీటన్నిటి నుంచి ఒక ఉపశమనం తెప్పించడానికి మనకి స్పోర్ట్ చాలా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను.